నువ్వు ఈ క్లాక్ ఎప్పుడైనా గమనించావా? ఇందులో హవర్స్ ని 1 స్టెప్ ముందర జరగాలంటే మినిట్స్ అనేది 12 స్టెప్స్ ముందర జరగాలంట. అదే విధంగా మినిట్స్ అనేది 1 స్టెప్ ముందర జరగాలంటే సెకండ్స్ అనేది 12 టైమ్స్ ముందర జరగాలంట. కానీ దీన్ని ప్రోగ్రామింగ్ లో నెస్టెడ్ లూప్స్ యూజ్ చేసి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో తెలుసా? వెల్కమ్ టు డే 9 ఆఫ్ లర్నింగ్ జావా ఇన్ 60 days. నెస్టెడ్ లూప్స్ భయ. నెస్టెడ్ లూప్ అంటే ఒక లూప్ లోపల ఇంకొక లూప్ ఉంటే దాన్ని మనం నెస్టెడ్ లూప్ అని అంటాం అనమాట. అయితే ఈ యొక్క నెస్టెడ్ లూప్ అనేది అవుటర్ లూప్ అనేది 1 టైం ఇటరేట్ అవుతే ఇన్నర్ లూప్ అనేది ఈ యొక్క లూప్ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు ఇటరేట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం నెస్టెడ్ లూప్స్ యూజ్ చేసి ఒక 3x3 స్క్వేర్ ప్యాటర్న్ అనేది ప్రింట్ చేయబోతున్నాము. అయితే ఇక్కడ ఐ వాల్యూ అనేది 1 ఉంది, i less than or equal to 3, అండ్ j వాల్యూ అనేది 1, j less than or equal to 3 అని అయితే మనం డిక్లేర్ చేసాం అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే నువ్వు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఐ వాల్యూ అనేది రోని రిప్రజెంట్ చేస్తుంది, j వాల్యూ అనేది కాలమ్ ని రిప్రజెంట్ చేస్తుంది భయ. అయితే ఫస్ట్ మనం చూసుకుంటే ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు j వాల్యూ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే 3 టైమ్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు j వాల్యూ అనేది ఫస్ట్ స్టార్, సెకండ్ స్టార్, థర్డ్ స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. అగైన్ ఐ వాల్యూ 2 అయినప్పుడు మళ్ళీ j అనేది ఫస్ట్ స్టార్, సెకండ్ స్టార్, థర్డ్ స్టార్ 3 ప్రింట్ అవుతుంది అనమాట. అండ్ అగైన్ ఐ వాల్యూ 3 అయినప్పుడు ఫస్ట్ స్టార్, సెకండ్ స్టార్, థర్డ్ స్టార్. ఈ విధంగా అయితే మనకు ఫర్ లూప్, నెస్టెడ్ ఫర్ లూప్ అనేది యూజ్ అనేది చేస్తాం అనమాట. అండ్ ఇంకా రిమైనింగ్ ఫర్ లూప్స్ కి సంబంధించిన కంప్లీట్ నోట్స్ అండ్ వీటికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేశాను. ఛానల్ లింక్ అనేది బయోలో ఉంది.